ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా గ్రహములకు శాంతి కలుగుతుందో ఆ విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షం సప్తమి మధ్యాహ్నం 3:28 వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తర, రాత్రి 1:33 వరకు, ఉదయకాల వర్జ్యము 8:46 నుండి 10:22 వరకు. ఆదివారం కాబట్టి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, సాయంకాల దుర్ముహూర్తం 3:52 నుంచి 4:36 పర్యంతం. ఈ వారం వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు: 30వ తేదీ మతత్రయ ఏకాదశి, అదే రోజు శ్రీ రమణ మహర్షి గారి జయంతి. అదేవిధంగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధనం. 1వ తేదీ మాస శివరాత్రి. ఇక ఈ వారం అనగా 26 డిసెంబర్ 2021 నుండి 1 జనవరి 2022 శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితములు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గురువు శుక్రుడు శుభంగా ఉన్నాడు. రవి అర్ధశుభుడు. శ్రమకు తగినటువంటి ఫలితాలు ఈ వారం మీరు పొందవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా మీ సామర్థ్యంతో వాటిని అధిగమించి పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైనటువంటి అంశములను కనుక పరిశీలించినట్లయితే మంగళ బుధ గురువారాలు కొద్దిగా పురోగతి ఉన్నట్టుగా మీకు ఒక భావన కనిపిస్తుంది. మీకు చాలా ముఖ్యులైనటువంటి వ్యక్తులు, శ్రేయోభిలాషులు, బంధువులు, వీరి దగ్గర నుంచి ఒక విలువైనటువంటి సమాచార సేకరణ అనేటువంటిది కూడా జరుగుతుంది. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ బుధ గురువారాల్లో తీసుకోవటానికి చాలా యోగదాయకంగా ఉంది. వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపారాలు మరింతగా లాభసాటికి వెళ్ళటానికి చాలా ఓపిక మరియు శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. విద్యార్థులకు ఈ వారం అంతా కూడా యోగదాయకంగానే ఉండబోతోంది. మరింత మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందటానికి మేషరాశి వారు ఈ వారమంతా అనగా ఆదివారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంకాల సంధ్యా సమయంలో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి. గురువారం నాడు గోక్షేత్రంలో గోవుకు ఏదైనా మీ చేత ధాన్యము కానీ గడ్డి కానీ తినిపించే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి ఈ వారమంతా బుధుడు శుభంగా ఉన్నాడు. శుక్రుడు, రాహు, కేతువు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఆది, సోమ, మంగళ ఈ 3 రోజులు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పనులు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవటం మీరు గమనించవచ్చు. వాహనాలు, విలువైనటువంటి సామగ్రిని కొనుగోలు చేయటానికి శుక్రవారం చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి, లాభసాటిగా ముందుకు వెళ్తాయి. ఉద్యోగపరంగా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మొదలైనటువంటివి మీకు రాకపోవటం వల్ల కొద్దిగా నిరాశను తప్పకుండా పొందుతారు. రాజకీయ వర్గాల ఆశలు నెరవేరేటువంటి సమయం ఇంకా ముందు ఉంది. కాబట్టి ఓపికగా ఉండటమే మీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. సోమ, మంగళవారాల్లో అనారోగ్యపరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆహార విషయంలో, విహార విషయంలో, దూర ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ వారం కూడా యోగదాయకంగానే ఉండబోతోంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ వారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. నిరుద్యోగులు తప్పకుండా గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగం అనేటువంటిది మీకు వచ్చేటువంటి అవకాశాలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము బుధ, శుక్రవారాలు ఈ 2 రోజులు కూడా
లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా శుక్రవారము శనివారము కనకధార స్తోత్ర పారాయణం చేయటం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, కేతువు ఈ 3 గ్రహాలు కూడా శుభంగా ఉన్నాయి. ఈ వారమంతా మిథున రాశి వారికి ఆలోచనలు పెరుగుతాయి, ఆదరణ పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు మొదలైనటువంటివి కూడా లభిస్తాయి. రచనా వ్యాసంగం అనేటువంటిది నిరాఘాటంగా కొనసాగుతుంది. కవులకు, శిల్పకారులకు, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి వారికి చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. విలువైనటువంటి అవకాశాలు వస్తాయి. సంగీతం పాడేటువంటి వారికి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా బలపడటానికి కావలసినటువంటి ప్రణాళికలు రచించటానికి ఈ మంగళ, బుధ, గురువారాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేటువంటి ఆహ్వానాలు మీకు మానసికమైనటువంటి ఒక ఆనందాన్ని కలిగింపజేస్తాయి. విద్యార్థులు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు. మొత్తానికి మిథున రాశి స్త్రీలకు ఈ వారమంతా ఆనందదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శుక్రవారం నాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా బుధుడు, రాహువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. తీర్థయాత్రలు చేయాలనేటువంటి సంకల్పం దృఢమవుతుంది. కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయము ఎనలేని సంతృప్తిని కలిగింపజేస్తుంది. భూ వివాదాలు తీరుతాయి. ఒక ఊరట అనేటువంటిది కలిగింపజేస్తుంది. ఎన్నో రోజుల నుంచి ఒక అవకాశం ఏదైతే ఉన్నదో ఆ అవకాశము ఈ గురు శుక్రవారాల్లో మీకు తప్పకుండా కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం పట్ల తృప్తిని పొందుతారు. రావలసినటువంటి డబ్బు సకాలంలో అందుకుంటారు. వివాహాది వేడుకలలో పాల్గొనేటువంటి అవకాశాలు స్త్రీలకు లభిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి అవివాహితులకు వివాహ సమయము ఆసన్నమైంది అని చెప్పవచ్చు. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అనేటువంటివి అందుతాయి. మానసిక అశాంతి శుక్ర శనివారాల్లో కాస్త మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. మొత్తానికి ఈ వారమంతా కూడా కర్కాటక రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో ఎదికించేది సందేహం అనేటువంటిది లేదు. కర్కాటక రాశి వారు ఇంకా బాగుండాలి అంటే సోమవారం నాడు అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో పాటు మంగళవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. సింహరాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ఈ మంగళ బుధవారాల్లో మీకు పూర్తి అవుతుంది. ఒక శుభవార్త ఎనలేని ఆనందాన్ని కలిగింపచేస్తుంది. ఎంతటి పనినైనా సరే నేర్పుగా చేసేటువంటి అవకాశం మీకు మాత్రమే దక్కుతుంది. మీ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో కుటుంబ సభ్యుల మధ్య ఆలోచనలను కూడా పెంచుతుంది. సంఘంలో విశేష గౌరవాలను పొందుతారు. చీటికి మాటికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోవడం పట్ల మీరు చాలా సంతృప్తిని కూడా పొందుతారు. పిల్లల వ్యవహార శైలి, పిల్లల యొక్క అభ్యున్నతి మీకు ఒక ఆనందాన్ని కలిగింపచేస్తుంది. ఆర్థిక విషయాలు మునుపటి కంటే కూడా ఇప్పుడు మెరుగ్గా ఉంటాయి అని చెప్పవచ్చు. భూ, గృహ, వాహనాది యోగములు అనేటువంటివి మీకు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక సంతోషకరమైనటువంటి సమాచారం లభిస్తుంది. కొన్ని ఒప్పందాలు బుధ, గురువారాల్లో వాయిదా పడేటువంటి సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి రూపకల్పన తప్పకుండా పూర్తి చేస్తారు. అలాగే విద్యార్థులు కొద్దిగా ఆశావాహ దృక్పథంతో కనుక ముందు చూపు పెట్టుకొని వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారు కన్యా రాశి వారికి ఈ వారమంతా
కుజుడు, శుక్రుడు, రాహువు, కేతువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడా కొద్దిగా నిరుత్సాహభూయిష్టమైనటువంటి వాతావరణమే తప్పకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఏ పని ఆరంభం చేసినా కానీ విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవటము, ఇంట్లో కలహాలు మొదలైనటువంటివి కూడా కలగటం పట్ల చాలా ఆందోళన మీరు పడతారు. భూగృహ విషయాల్లో చికాకులు అనేటువంటివి పెరుగుతాయి. గౌరవ ప్రతిష్టలు, సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు. అలాగే చిన్ననాటి మిత్రుల యొక్క సలహాలు, సూచనలు ఇప్పుడు మరల మీకు అవసరమవుతాయి. కొన్ని బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మీ మీద ఉంచినటువంటి బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో ఉన్నటువంటి విభేదాలు అనేటువంటివి సర్దుబాటు చేసుకుంటారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి ఇబ్బందులు ఈ వారంలో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రతిఫలాపేక్ష లేకుండా భగవదారాధన కనుక చేయగలిగితే కన్యారాశి వారికి చాలా మంచి ఫలితాలు ఈ వారం కలుగుతాయి. కన్యారాశి వారు గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రపారాయణం చెయ్యండి. గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణాలు చెయ్యండి. తులారాశి వారికి ఈ వారమంతా రవి, గురువు, శుక్రుడు శుభంగా ఉన్నారు. ఆరోగ్యము, సంతోషము ఈ రెండు తులారాశి వారికి ఈ వారం కలుగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి, ముందుకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి అయితే మరింత మెరుగ్గా ఉంటుంది. నిర్ణయాలలో కొన్ని మార్పులు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. విద్యార్థులకు ఇన్ని రోజులు పడినటువంటి శ్రమకు చాలా మంచి ఫలితాలు ఇప్పుడు రావటం మీరు చూడవచ్చు. ఇంటి నిర్మాణ ప్రయత్నం అనేటువంటిది కూడా ఒక కొలిక్కి రావడం గమనించవచ్చు. వ్యాపారాలను విస్తరింపచేయటంలో అవాంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులు పడినటువంటి శ్రమ ఇప్పుడు మీరు చూడవచ్చు. విద్యార్థులకు నూతన అవకాశాలు చాలా వరకు కలిసి వస్తాయి. తులారాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు గురువారం రోజున, రావి చెట్టు చుట్టూ శనివారం నాడు 108 ప్రదక్షిణములు ఉదయకాలంలో చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం బుధుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు శుభంగా ఉన్నాయి. రవి, కుజ, రాహు, కేతువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారం కొద్దిగా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి విపరీతంగా, అందువలన ఇబ్బంది పడతారు. అనుకున్నటువంటి పనులలో కొద్దిగా జాప్యం తప్పకపోవచ్చు. బంధువులు, మిత్రులు మొదలైనటువంటి వారి నుంచి ఒత్తిడిలు విపరీతంగా పెరుగుతాయి. ఆలోచనలు అనేటువంటివి నిలకడగా కొనసాగకపోవటం కొద్దిగా మానసిక అశాంతికి కారణమవుతుంది. విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలనే పట్టుదల ఉన్నప్పటికీ కూడా కాలం కలిసి రాకపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశము ఉంది. రాజకీయ వర్గాలకు ఆకస్మికమైనటువంటి విదేశీ పర్యటనలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య నైరాశ్యం అనేటువంటిది గృహంలో అశాంతికి హేతువవుతుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు చిక్కు సమస్యలు ఏవైతే ఉన్నాయో మంగళ బుధవారాల్లో తీరిపోతాయి. మహిళలకు యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొద్దిగా ఆశాజనకమైనటువంటి వాతావరణం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారు మరింత మంచి ఫలితాలు పొందటానికి ఈ వారమంతా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయండి. చాలా యోగదాయకమైనటువంటి ఫలితములను పొందుతారు. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. రవి, బుధులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త అనుభవాలు ఈ వారమంతా మీకు వేగంగా సాగుతుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే పాత బాకీలు వసూలు కావటము, కొత్తగా మీ దగ్గరికి కొన్ని సమస్యలు రావటము,
ఆర్థిక పరంగా ఈ వారమంతా కూడా పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. కీలక సమావేశాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యములకు ఈ వారం చాలా యోగదాయకంగా ఉండబోతోంది. పారిశ్రామిక వర్గాల్లో కొన్ని విషయాల్లో ఆందోళన అనేటువంటిది తప్పకపోవచ్చు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి చిక్కు సమస్యలు తొలగించుకోవటానికి గట్టి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా సర్దుకుంటాయి. నిరుద్యోగులకు చిరకాల కోరిక ఏదైతే ఉన్నదో అది ఈ వారం నెరవేరేటువంటి ఆస్కారం కూడా ఉంది. ధనుస్సు రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, సాయంకాల సంధ్యా సమయంలో శివుడికి దీపారాధన చేసి శివాష్టకాన్ని కనుక పఠించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి వారు. మకర రాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కొన్ని ఆహ్వానాలు అందుకుంటారు. ఆప్తుల విషయంలో నెలకొన్నటువంటి స్తబ్దత ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహించనటువంటి ఉద్యోగ అవకాశాలు ఈ వారంలో గురు శుక్రవారాల్లో రావచ్చు. వ్యాపార పరంగా బడిదుడుకులు లేనటువంటి వ్యాపారాలు చాలా చక్కగా కొనసాగుతాయి. ఉద్యోగపరంగా పనిభారం అనేటువంటిది పెరగటము, ఒత్తిడి కొద్దిగా పెరగటం వల్ల వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శుక్ర శనివారాల్లో శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా గోక్షేత్రంలో గోవుకు ఏదైనా తినిపించండి. మకర రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారికి ఈ వారమంతా రవి, బుధ, శుక్రులు శుభంగా ఉన్నారు. కుజ, గురువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగా లేకపోవటం, శుభకార్యాలకు విపరీతమైనటువంటి డబ్బు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి రావటం, వీటి వల్ల నిలకడ అనేటువంటిది ఉండదు. ముఖ్యమైనటువంటి పనులు కొన్ని వాయిదా పట్టము మీ చికాకులకు కారణమవుతుంది. స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కార దశకు చేరుకుంటాయి. పలుకుబడి పెరుగుతుంది. గృహము అలాగే స్థిరాస్తి వాహనాదులు కొనుగోలు చేయటానికి ఈ వారము ఏమాత్రం కూడా యోగ్యంగా లేదు. పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి పారిశ్రామిక పరంగా ఉన్నతమైనటువంటి ఆహ్వానాలు అందటం చాలా తృప్తిగా ఉంటుంది. అలాగే కొన్ని సమస్యల పరిష్కారంలో ఇంటిల్లిపాది యొక్క సహాయం అనేటువంటిది మీరు మర్చిపోకుండానే ఉంటుంది. ఉద్యోగపరంగా పనిభారం పెరగటం, ఉద్యోగపరంగా చిన్న అవాంతరాలు తప్పకపోవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి వినుకోనటువంటి అవకాశాలు కలిసి రావటం వల్ల చాలా తృప్తిగానే ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా కొనసాగుతాయి. కుంభరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి రావి చెట్టు చుట్టూ శనివారం నాడు 108 ప్రదక్షిణములు చేస్తూ శని ధ్యాన శ్లోకాన్ని ఒక 19 సార్లు పారాయణం చేసి శనైశ్చరుడికి ప్రీతిగా ఒక నల్లటి వస్త్రమును కుంభరాశి వారు ఎవరికైనా పేదవారికి ఇవ్వటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. మీనరాశి వారికి ఈ వారమంతా రవి, బుధ, శని, రాహువులు శుభంగా ఉన్నారు. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు కుంభరాశి వారు. ఇంతకాలం పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమిస్తారు. మీ సేవలకు తత్క్షణ గుర్తింపు రావటం అనేటువంటిది జీవితంలో మీరు మర్చిపోలేనటువంటి అంశం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి చిక్కు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశాల ఆహ్వానాలు అందుతాయి. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే కుటుంబంలో కొన్ని తగాదాలు రావటం వల్ల కొద్దిగా అశాంతికి గురైనప్పటికీ కూడా అవన్నీ కూడా సమసిపోవటానికి ప్రణమ్య శిరసాదేవం అనేటువంటి గౌరీ గణపతి యొక్క స్తోత్రపారాయణం చేయడంతో పాటుగా
దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి షష్ఠీ దేవత స్తోత్రపారాయణాన్ని బుధ గురు శుక్రవారాలు ఈ 3 రోజులు చేయటం వల్ల మీనరాశి వారు మంచి ఫలితాలను ఇంకా పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు. మీ అందరికీ సూర్యనారాయణుడి యొక్క కృపతో ఈ వారమంతా యోగదాయకంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్యం కూడాను మనం భోజనం ఇంట్లో చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అలా గనక పాటించినట్లయితే జీవితం సుఖప్రదంగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. భోజనానికి ఉపక్రమించే ముందే కాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కొని ఆనందకరమైనటువంటి భావనా పరంపరతో భోజనాన్ని కూర్చోవాలి. అంటే ఒక విధమైనటువంటి ఆనందంగా భోజనం చేయాలి తప్ప కోపోద్రేకంతో భోజనం చేయకూడదు. కోపావేశాలు లేకుండా తిన్నటువంటి ఆహారమే అత్యధికంగా మనకు ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధానాన్ని ప్రసాదిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కాబట్టి భోజనానికి కూర్చొని భోజనం చేసే ముందుగా భగవంతుని మనసారా ధ్యానం చేసి ఔపోసన అనేటువంటి కార్యక్రమం కూడా కొంతమంది నిర్వహిస్తారు. అంటే ఆ యొక్క భోజన పదార్థాల చుట్టూతా నీటిని చల్లి నమస్కారం చేసుకొని పరమ పవిత్రవంతమైన భావనా పరంపరతో భోజనాన్ని స్వీకరిస్తారు. అయితే ఇంటి యజమాని తూర్పు వైపు తిరిగి కూర్చొని భోజనం చేయటం సర్వత్రా కూడాను సుఖదాయకం. పడమర వైపు కూర్చొని తిన్నట్లయితే కీర్తి ప్రతిష్టలకు ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. దక్షిణం వైపు మాత్రం కూర్చొని భోంచేయకూడదు అంటోంది శాస్త్రం. ఉత్తరం వైపు ఇంటి ఇల్లాలు కూర్చొని భోజనం చేసినట్లయితే సర్వత్రా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మాట్లాడకుండా భోజనం చేయటమే చాలా మంచిది. భోజనం చేసేటప్పుడే ఎక్కడెక్కడ విషయాలు తలుచుకొని మాట్లాడుతూ చేసినట్లయితే ఆ భోజనం వంట పట్టదు సుమా. అంతేకాకుండా ప్రశాంతమైనటువంటి మనసుతోటి భుజించాలి. అన్నం తినే వేళలో మాట్లాడకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఉద్దేశంతో ఏకాగ్రతతో దీక్షగా ఒక యాగాన్ని చేస్తూ ఉన్నట్టుగా ఆ పని మీదే మనస్సు పెట్టి మౌనంగా భుజించాలి. అప్పుడే మనం తిన్నది వంట పడుతుంది. అలా చేసినప్పుడే ఆహారం తినేటప్పుడు మనం పరిపూర్ణవంతమైనటువంటి తృప్తిని పొందటం జరుగుతుంది. బాగా నమిలి మింగాలి. వడ్డించేవారు తింటున్న వారికి కావలసినదేదో కనిపెట్టి వడ్డన చేయాలి. అడిగితే వడ్డించడం కాదు. ఇక్కడ ముఖ్యమైన విధానం ఇదే. అయితే కడుపు చూసి పెట్టే తల్లి అన్నట్లు వడ్డన చేయాలి సుమా అంటోంది శాస్త్రం. తల్లి ప్రేమ అంత గొప్పది. మరి ఇక్కడ భోజనం చేసిన తర్వాత కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళి భోజనం చేసామనుకోండి, అక్కడ కాళ్ళు కడుక్కొనే మనం బయటికి రావాలి. వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, వచ్చేటప్పుడు కూడా కాళ్ళు కడుక్కొనే రావాలి. భోజనానికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు కూడాను భోంచేసిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని తాంబూలం స్వీకరించి బయటికి రావాలి. ఇలా చేయటం వెనకాల అద్వితీయమైనటువంటి పుణ్యఫలప్రదం అనేటువంటిది జరిగి తీరుతుంది. అన్నదాత సుఖీభవ అంటంలో దాగిన పరమార్థం ఇదే.
అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదాత సుఖీభవ అన్నారు. అది అక్కడ ముఖ్యమైన విశేషం. ఇక ప్రతి వాళ్ళు కూడాను శుక్రవారం వచ్చిందంటే సహజసిద్ధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందని భావన చేస్తూ పూజా గృహాన్ని కూడాను తొడవచ్చా లేదా అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. పూజాగృహంలో అనేక చిత్రపటాలు ఉంటాయి భగవంతుడికి సంబంధించినవి. అవన్నీ తుడిచి బొట్టు పెట్టాలా, అసలు తుడవచ్చా అనేటువంటి అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అయితే నిరభ్యంతరంగా అన్ని చిత్రపటాలు కూడాను శుభ్రంగా తుడుచుకోవచ్చు. ప్రత్యేకించి శుక్రవారం నాడు తలంటుకోవటం, గుమ్మాలు గడపలు కడుక్కోవటం స్త్రీలు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పని. ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి కాబట్టి ఆమె ఈ విధి విధానాన్ని పాటిస్తూ ఉంటుంది. మనం నిత్యం పూజించుకునేటువంటి దేవతా పటాలను ఏ రోజైనా తీసి పరిశుభ్రం చేసుకోవచ్చు. శుభ్రపరిచిన తర్వాత మళ్ళీ పూజ చేసుకోవచ్చు. ఏవైనా వ్రతాలు పూజలు చేసేటప్పుడు మాత్రమే మంగళ శుక్రవారాల్లో మాత్రం దేవతలను కదిలించకూడదు అంటోంది శాస్త్రం. ఎందుకంటే ప్రత్యేక పూజలు చేసినటువంటి అలంకరణలు, కలశం వంటివి తొలగించవలసి వస్తుందని, ఆ రోజుల్లో తీయటం అంత మంచిది కాదని, నిత్య దేవతారాధనలో ఉపయోగించే విగ్రహాలకు మాత్రం వారాలతో పట్టింపు లేదని శాస్త్రంలో చెప్పినటువంటి రహస్యం. ఇవన్నీ కూడా మనం నిత్యం జీవన విధానంలో పాటించినట్లయితే శుభకరమైనటువంటి ప్రభావాలు మనకు కలిగి తీరుతాయి. అంతేకాదండి, మనం ఇళ్లల్లో సహజసిద్ధంగా ప్రతి ఇంట్లో కూడా అద్దం ఉంటుంది. ఆ అద్దం గనక తెలియకుండా పగిలినట్లయితే వెంటనే దాన్ని అవతల పారవేసి కొత్త అద్దాన్ని కొనుక్కొచ్చి మీరు ఉపయోగించుకోవటం సర్వశ్రేయోదాయకంగా కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మీ పూజా మందిరంలో కూడా చిన్న అద్దం ఒకటి ఉండాలి. పూజంతా అయిన తర్వాత మీరు పూజ చేసింది ఆ భగవంతుడు చూసుకోవడానికి వీలుగా మనస్సాక్షిభూతంగా మనం కూడా ఆ అద్దాన్ని అలా భగవంతునికి చూపించేటువంటి పూజాది కార్యక్రమాల్లో వినియోగించే విధి విధానం ఉంది. అందుచేత అద్దం లక్ష్మీ స్వరూపం అన్నారు. అద్దం కనుక పగిలినట్లయితే ఆ అద్దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదు. మరొక కొత్త అద్దం తెచ్చి పెట్టాలి. పగిలిన అద్దంలో మొహం అసలు చూసుకోకూడదు. దానివల్ల అనేక అరిష్టాలు వస్తాయి అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. సప్తమి భాను సప్తమి అన్న పేరుతో ప్రసిద్ధం. అందులోనూ ధనుర్మాసంలో సప్తమి తిథి. అందులోనూ మరి విశేషంగా కృష్ణపక్షంలోని ఆదివారం నాటి సప్తమి తిథి భాను సప్తమి. అగ్ని పురాణంలో విశేషంగా ఇలా మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో ఆదివారం నాడు సప్తమి తిథి వస్తే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో చాలా విశేషంగా వర్ణింపబడి ఉంది. సప్తమి తిథి నాడు దర్భలను సేకరించవచ్చు. దర్భలను వినియోగించి పితృదేవతాకంగా అనేక కర్మలను ఆచరించవచ్చు. దర్భలను వినియోగించి శుభకరమైన సందర్భాలలో చేతికి అంగుళీయంగా ధరించి అన్నింటినీ కూడా శుభ్రతపరిచే విధంగా, పరిశుభ్రం చేసే విధంగా దర్భలనే వినియోగిస్తూ ఉంటారు. అన్ని సందర్భాలలో కూడా మనం గమనించినట్లయితే ధనుర్మాసం అంటేనే పుష్పాల మాసం. ధనుర్మాసం అంటేనే దేవతా ప్రీతికరంగా అనేక విధములైన పుష్పాలను సమర్పించే మాసం. గోవింద మాసం,
శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి కృష్ణావతారానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి మాసం అని చెప్పే క్రమంలో పుష్పాలతో సమానమైన ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నవి దర్భలు. యద్దర్భైరభ ఉత్పునాతి యా ఏవమేధ్యా యజ్ఞ సదేవ ఆపహ అని వైదిక మార్గం బోధిస్తుంది. దర్భాహ అనే వాక్యాన్ని మనం గమనించినట్లయితే భాగవతంలో ప్రాచీన పరిహి అనేటటువంటి మహావిద్వాంసుడి కథ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోక తప్పదు. కర్మాచరణలో నైష్ఠికుడైనటువంటి ఆ ప్రాచీన పరిహి యజ్ఞాగాది కర్తవులు చేస్తూ దర్భలను అలా పరుచుకుంటూ వెళ్ళాడు. భూమండలమంతా కూడా దర్భల చేత ఆచ్ఛాదితమైంది అని భాగవతం వర్ణిస్తుంది. ధనుర్మాసంలో గోసేవ చేయడం ప్రధానం. గోవులకి ప్రీతికరంగా పచ్చిగడ్డిని అందించడం ప్రధానం. అయితే ఈ గడ్డిలో దర్భ లేకుండా చూసుకోవాలి. చాలా ప్రమాదకరమైన విషయం ఆవులకు దర్భని పెట్టడం. అనేకులు ఇంటిలో పైతృకపరమైన కర్మలు చేసిన పిదప ఆ పిండ ప్రధానాధికారుల్లో ఉండేటటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా అన్నపు ముద్దలను, నువ్వులను దర్భలతో సహా గోమాత ముందర పెడుతూ ఉంటారు. అందులో దర్భలు లేకుండా జాగ్రత్తగా ఏరి వెయ్యాలి. నిజానికి అన్నమును, వండిన శాకపాకములను గోమాతకు పెట్టకూడదు. ఈ పిండ ప్రధానాధికములైన పిదప వాటిని నీటిలో కలిపి వెయ్యాలి, నీటిలో నిమజ్జనం చెయ్యాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. లేదా భూమిని త్రవ్వి భూమిలో పాతి పెట్టాలి అని కూడా ప్రమాణం. ఆదివారం రత్నధారణలు, ఆరోగ్య సమస్యలు, అమోఘమైనటువంటి మణులు మాణిక్యాలను ధరించడం, వినియోగించడం, అర్చించడం ఇలాంటివన్నీ కూడా చేస్తే యోగదాయకంగా ఉంటుంది అని జ్ఞాపకం తెచ్చుకునేటటువంటి సందర్భంలో ధనుర్మాసంలో విశేషంగా ఆ కృష్ణ పరమాత్ముడి ప్రీతి కోరే విధంగా నీలం అనే రత్నాన్ని పూజించాలి అని కూడా రత్నశాస్త్రం బోధిస్తుంది. ధనుర్మాస నియమాలలో నీల రత్నధారణ కూడా ఒకటి. అలాగే నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తణుకు బెడుకు రాళ్ళు తట్టడేలా అంటారు వేమన్న గారు. శతక పద్యాల రూపాలలో కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటే నీలమునకు ఉండే ప్రాధాన్యత ఎటువంటిదో తెలిసి వస్తుంది. ఆకాశం వర్ణమది, కృష్ణయ్య వర్ణమది. మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని, మోహాన్ని, మాయను అన్నింటినీ తొలగించేటటువంటి అమోఘమైన శక్తి స్వరూపం అది. కనుకనే నీలమును ఈశ్వరుడితో సమానంగా భావన చేసి సనాతన సంప్రదాయ విజ్ఞానం ఈశ్వరాభిషేకం చేసేటటువంటి సమయంలో మట్టితో శివలింగం శ్రేష్టం. లభించకపోతే రత్నాల రూపంలో ఉండేటటువంటి లింగం శ్రేష్టం. ఆ రత్నాలలో నీలంతో ఉండేటటువంటి రత్నం శ్రేష్టం అంటూ వర్ణిస్తుంది. మట్టితో చేసే శివలింగం ఉత్తమోత్తమైన అర్చనకు సాధనా మార్గం. ఆ పిదప నీలం రత్నంలో ఉండేటటువంటి స్వరూపంలో పరమశివుడిని అర్చించడం రెండవ మార్గం. ఆ పిదప స్ఫటిక లింగం. ఇలా గమనించినట్లయితే నీలం రత్నధారణ ఎంత లాభదాయకమో నీలం రూపంలో శివారాధన చేయడం కూడా అంతే లాభదాయకం. శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణే దక్షాధ్వర వినాశాయ హరి రుద్రాయతే నమః అని మహాభారతంలో వనపర్వంలో అర్జునుడు అద్భుతమైనటువంటి పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై శివుడి కోసం చేసే తపస్సులో చేసే క్రమంలో స్తోత్రంలోని మొదటి శ్లోకం ఇది. శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణే. మాసం ధనుర్మాసం, మాసాధిపతి కృష్ణుడు. కాలం శివస్వరూపంగా ఉండేటటువంటి అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి కాలం. ఇది శివస్వరూపం. శివాయ విష్ణు రూపాయ, రెండు రూపాలు ఒకే రూపానికి సంబంధించినవి కనుక ప్రత్యక్షంగా ఉండే లభించేటటువంటి నీలం రత్నాన్ని అంగుళీకంగానో ఆభరణాలలోనో ధరిద్దామా, లేక ఆరాధనా క్రమంలో శివలింగానికి ప్రతీకాత్మకంగా ఉంచి నమస్కరిద్దామా అంటే ధనుర్మాస సారావళి శివలింగ రూపంగానే అర్చించాలి అని మనకు బోధిస్తుంది. శక్తి ఉన్న పక్షంలో ధనుర్మాసంలో జామకాయలు, తమలపాకులు, నీలం రత్నం వీటిని అర్హులైన వారికి దానంగా ఇవ్వాలి అని కూడా బోధిస్తుంది. ధనుర్మాస నియమాలలో ఆభరణాలు, అలంకారాలు మనం చేసుకోకూడదు
ఇది కూడా ఒక నియమం. ఆలయాన్ని సందర్శించేటటువంటి సమయంలో మహిళలు పుష్పాలు పెట్టుకోకూడదు. అలాగే సుగంధ ద్రవ్యాలు, సువాసన తైలాలు దేహం పైన అలదుకోకూడదు. ఆభరణం ఒక్కటే, అది మాట. విశేషమైన అలంకారం ఒక్కటే, అది చిరునవ్వు. అన్నింటికంటే కూడా పరమమైన మంత్రం ఒక్కటే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఈ మాసమంతా కూడా మనం ప్రతిఫలించే విషయంగా, మన మనస్సు ప్రతిధ్వనించే విషయంగా పలకవలసిన పరమ మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ అన్న ఆ మంత్రమే సమస్తమైన ఆభరణాలకు మూలం. ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సమస్తమైన సంపదలకు మూలంగా ఉండేటటువంటి అంశాన్ని మన ముందు ప్రస్తావన చేసేటటువంటిది వాసుదేవ అన్న మంత్రం. సర్వభూత నివాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే. ఈ భూమాతకు వసుమతి అని పేరు. మనలో ఉండేటటువంటి ఆ ప్రాణశక్తి వాసుదేవుడు, అతడు గోవిందుడు. గాం విందతేతి గోవింద. ప్రాణాలను రక్షించేటటువంటి ఆ గోవింద నామాన్నే వాసుదేవుడిగా సమస్తమైన ఆభరణాలకు ప్రతీకాత్మకంగా ధరిద్దాం. శివనామస్మరణ చేసి కృష్ణుడు సంతానం పొందాడు. అది శివశాస్త్రనామావళి. శివకేశవులకు అభేదంగా ధనుర్మాసంలో శివనామస్మరణ చేద్దాం. అలాగే విష్ణునామస్మరణ చేద్దాం. శివాయ విష్ణు రూపాయ అన్న పరమమంత్రాన్ని మననం చేసుకుందాం. ఇష్టదేవతా స్మరణ పూర్వకంగా ఆదివారాన్ని గడుపుదాం. ఆరోగ్యంగా, ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. దీపము అంటే కాంతి, కాంతి అంటే దీపము. అవి రెండు పరస్పరం ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉంటాయి. అలా ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోతాం? ఆత్మ వరకు వెళ్ళి ఆగిపోతాం. గోవింద 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 అంటూ కొండలు ఎక్కడం అంటే ఏమిటి దాని అర్థం? గో అంటే ఇంద్రియములు, ఇంద్రియములకు పరిపాలకుడు ఆయన. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇంద్రియములు కాబట్టి ఆయన ఎందుకు చెప్పారో అందుకు వాడుకోవాలి. ధర్మం. అసలు ఈ ఇంద్రియాలకి శక్తినిచ్చిన వాడెవరు? ఈశ్వరుడు. ఆయన ఇచ్చాడు కాబట్టి, జ్ఞానేంద్రియములకు శక్తి ఉంది కాబట్టి తరించడమా పాడు చేసుకోవడమా మన అదృష్టం. కళ్ళతో ఈశ్వరుని చూస్తావా, చెవులతో రామాయణం వింటావా, నాలుక మీద ప్రసాదం వేసుకుంటావా, ముక్కుతో తోమాల వాసన చూస్తావా, నీ ఇష్టం. ఇంద్రియములను ఎవడిచ్చాడో ఆ ఇంద్రియములను దేనికి వాడాలో, అలా వాడకపోతే ఏది ప్రమాదమో తెలియజెప్పేవాడు కూడా వాడే. గోవిందా 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 అనగా 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 ఎవరు జయించి నియమించి వశం చేసుకోలేని ఇంద్రియములు తనకి వశవర్తి అయ్యేటట్టుగా శమధమాదులు పెరిగేటట్టు ఆ గోవిందుడే చేస్తాడు. ఇప్పుడేమవుతుంది? విచ్చలవిడిగా తిరగం ఇంద్రియాలు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకషః అంటాడు మహానుభావుడు. దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. వ్యాసుడంటే ఎవరు? నారాయణుడే. వ్యాసో నారాయణ స్వయం అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకషః. ఇంద్రియముల విషయంలో సక్రమమైనటువంటి మార్గమును పాటించకపోతే ఇంద్రియములు వేసేటటువంటి కాట్ల వలన మనిషి కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతాడు. అందుకొచ్చింది ధర్మం కోసం ఆశ్రమ వ్యవస్థ. కొన్నిటిని నియంత్రించడం సాధ్యం కాదు. ఇంద్రియములకు మేత వేయవలసినటువంటి మేత వేసేయాలి. కంటిని అసలు నేను చూడకుండా ఆపేస్తాను, కళ్ళు మూసుకు కూర్చుంటానంటే లోపల కంటితో చూసేస్తుంటుంది, ఆపలేవు. అందుకే లోపలికి ఏవి పంపించాలో వాటిని కంటి ద్వారా పంపిస్తే వాటినే లోకంటితో చూస్తుంది. అసలు లోపలికి పంపేటప్పుడు అవి ద్వారాలు. ఇంటి తలుపు పట్ల జాగరూకతతో ఉన్నారనుకోండి, ఏది రావాలో అది వస్తుంది కాదు. ఎవరింట్లోకి రావాలో వాళ్ళు వస్తారు, ఎవరు రాకూడదో వాళ్ళు రారు. ఇంద్రియములు మనసుకి ద్వారములు. ఇంద్రియములను సక్రమంగా వినియోగించుకున్నాడు అనుకోండి, ఇందులోంచి ఎప్పుడు భగవత్ సంబంధం వెడుతోంది, ఇందులోంచి ఎప్పుడు భగవత్ సంబంధం వెడుతోంది. దీని మీద ఎప్పుడు భగవత్ ప్రసాదం రుచి జరుగుతోంది. దీనితో భగవత్ కృపగా ముట్టుకోవడం జరుగుతోంది. లోపల ఉన్నది మలినం ఎందుకు అవుతుంది? మనసు అపవిత్రం ఎందుకు అవుతుంది? అవదు.
మనసు పవిత్రమై ఇంద్రియములనన్నా కాపాడాలి, ఇంద్రియముల ద్వారా మనసునన్నా కాపాడుకోవాలి. అందుకే ఇంద్రియాలు కూడా బలిష్టాలన్నాడు భగవద్గీతలో. కాబట్టి ఇప్పుడు ఇంద్రియములను నువ్వు నిగ్రహించుకోవడం అన్నది చేతనైతే, అంటే ఈ కంటి ద్వారా లోపలికి వెళ్ళే వాటి విషయంలో జాగరూకత. ఇక్కడికి వెడితే కనపడకూడనివి కనపడతాయి, వెళ్ళనే వెళ్ళకు, నీకంత నిగ్రహం లేనప్పుడు. చెవుల ద్వారా అక్కడికి వెడితే వినకూడనిది వెడుతుంది, మనసు ప్రకోపం చెందుతుంది, నేను వెళ్ళనే వెళ్ళను. స్పర్శ, అక్కడ ముట్టుకోకూడని వాటికి అవకాశం ఉంటుంది, నేను అసలు వెళ్ళనే వెళ్ళను. ఇప్పుడు ఇంద్రియములను నిగ్రహించు. కానీ ఇంద్రియములను బలవంతంగా అసలు దానికి మేత ఇవ్వలేదనుకోండి, అవి తిరగబడిపోయి కాటేసేస్తాయి. అందుకొచ్చింది ఆశ్రమం. ఇంద్రియములను నిగ్రహించడం అంత సాధ్యము కాదు, దాన్ని నిగ్రహించడం ఒకే ఒక కారణంతో సాధ్యం, ధర్మంతో సాధ్యం. ఇంద్రియములను ద్వారములుగా చేసుకుని మనసు పవిత్రమవడానికి ఏవి లోపలికి వెళ్ళాలో అవి వెళ్ళేటట్టు, ఎప్పుడు ఏది ధార్మికంగా అందించాలో అది అందేటట్టు. ఓ గృహస్థున్నాడు, ఓ ఇల్లు కట్టుకుందాం, తప్పు కాదు. బిడ్డల్ని కందాం, తప్పు కాదు. పిల్లకి పెళ్లి చేయాలి, తప్పు కాదు. కొడుక్కి పెళ్లి చేద్దాం, తప్పేం కాదే. వచ్చే సంవత్సరం వరకు అన్నం తినడానికి కావలసిన ద్రవ్యం దాచుకుందాం, తప్పేం కాదే. దానం పుచ్చుకుందాం, దోషమేం కాదే. ఒక గృహస్థు ధర్మానికి కట్టుబడి ఏం చెయ్యాలో అవి చేశాడు. ఇప్పుడు ఆయనకి ఏం కట్టు ఉండదు, కట్టు విడిపోతుంది. ఇది గోవిందా అంటే మీరు బాగా పట్టుకోవాలి. నేను మిమ్మల్ని నించోపెట్టి తాడు ఇలా తిప్పాను అనుకోండి, ఏమైంది? కట్టేశాను. అదే తాడు ఇలా తిప్పేశాను అనుకోండి, ఏమైంది? విప్పేశాను. గోవిందా అంటే ధర్మమన్న కట్టుతో లోపలి కట్లు విప్పేస్తాడు. ధర్మాన్ని పట్టుకోవడం వల్ల కట్టుపడదు, కట్టు విడిపోతుంది. అదే ధార్మికం కాకపోతే కట్లు పడి కిందకి వెళ్ళిపోతాడు, తిరియక్కైపోతాడు. ఇలా అనురక్తి కలిగి ఇంద్రియములను పదినం చేసుకుని మనసు పవిత్రమయ్యేటట్టుగా ఇంద్రియములన్న ద్వారముల గుండా లోపలికి వెళ్ళే పదార్థముల యందు నేను జాగరూకత వహించాలనేటటువంటి పరాకు భావన, స్పృహ కల్పించగలిగిన వాడెవరో వాడు గోవిందా. గోవిందా 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 అంటే అలవాటు అయిందనుకోండి, ఇప్పుడు గో ఇంద్రియములకు విందా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ ఇంద్రియముల ద్వారానే నిన్ను ఆయనలోకి చేర్చుకుంటాడు. ఆ ఇంద్రియములకు అధిష్టానం ఎవరు? ఆయనే. ఆయనే ఆ తేజస్సు. జాగృత్ అంటే ఇంద్రియములు లేవడం, ఇంద్రియములు లేవడం అంటే విష్ణువు దానికి అధిష్టానం జాగృతికి. కాబట్టి రెండవ ప్రక్రియలో ఇంద్రియముల శక్తి ఎక్కడి నుంచి వస్తోందని వెనక్కి వెళ్ళి ఆత్మ దగ్గర నిలబడిపోతాడు సాధనలో. వెంకటేశ్వరుణ్ణి దాటడానికి ఏముంది? ఆత్మని దాటడానికి ఏముంది? ఏడుకొండలు ఎక్కడం అంటే అది. అందుకు వెన్నుపాము నిటారుగా ఉంటుంది మనుష్య ప్రాణికి, ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. ఇది మనుష్య ప్రాణి విషయంలో ఉండే విశేషం. భగవంతుడు కొండ మీద ఉంటూ ఉంటాడు. సాధారణంగా సనాతన ధర్మంలో మీరు చూడండి, చాలామంది ఈశ్వర స్వరూపాలు కొండ మీద స్వయంభూ రూపాలుగా ఉంటాయి. సహజముగా ఒకడు ప్రతిష్ఠించినవి కావు. శ్రీశైల మల్లికార్జున లింగాన్ని ఎవడు ప్రతిష్ఠించాడు? వెంకటేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠించారు? అవి ఎవరు ప్రతిష్ఠించలేదు, స్వయంభూ. అవి తమంత తాము ఏర్పడ్డాయి కొండ మీద. కొండ మీద ఎందుకు ఏర్పడ్డాం? కొండ మీద ఎందుకు ఏర్పడతాయంటే నువ్వు తలెత్తి చూడాలి, ఇలా ఎత్తి చూసి పైకి ఎక్కాలి, పైకి ఎక్కి అక్కడ ఆగిపోవాలి. ఇక్కడ నిజ జీవితంలో పైకి చూసి వాడు ఉన్నాడన్న నమ్మకంతో అనుష్ఠానం అన్న పేరుతో పైకెక్కాలి, ఎక్కి వాడి దగ్గర ఆగిపోతావు. ఇక వాడిని దాటడానికి లేదు. ఇది గోవిందా కొండెక్కడం. గోవిందా 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 అంటూ కొండెక్కడం అన్న మాట వెనక తాత్పర్యం అది.